మునక్కాయ పులుసు అంటారు, కారం పులుసు అంటారు. 3 టమోటా వేసేసి మిక్సీ వేసుకుంటాను. ఒట్టి ఈ టమోటాలు మాత్రం మిక్సీ వేస్తాను, కొరవన్నీ కుక్కర్లో. ఈజీగా ఉంటుంది, చూడండి ఒకసారి. మిక్సీ వేసుకునేస్తే సరిపోతుంది. చింతపండు నేను కొంచెం వేడి నీళ్ళల్లో వేసుకున్నాను. ఆయిల్ వేసుకోవాలి. అయితే కొంచెం నెయ్యి కూడా వేస్తాను, బాగుంటుంది మునక్కాయలో. నూనె కాగాక ఇది బేడిగే మెంషిన్కాయ అని నంచుకునేది చాలా బాగుంటుంది, అందుకని వేస్తాను. ఇచ్చే కూడా కష్టం. ఆవాలు, జీలకర్ర, తర్వాత ఆనియన్. ఎంత ఈజీ అంటే కుక్కర్లో పెట్టి 1 విజిల్ అయిపోతే చాలా. అన్నీ బాగా అంతా బాగా కుక్కర్లో ఈజీగా ఉంటుంది, అన్నీ పడుతుంది. ఫ్రై చేద్దాం. మనం రుబ్బుకున్న టమోటాలో నేనైతే 1.5 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు మీకు ఇష్టం వచ్చినట్లు వేసుకోండి. కొంచెం పసుపు, కారం, కొద్దిగా షుగర్, సాంబార్ పౌడర్. ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. కొద్దిగా ఇంకో ఈ రైస్ అయ్యేలోపు మనకి కర్రీ కూడా అయిపోతుంది. టమోటా, కారం, టమోటా కొంచెం ఇలా వచ్చాక పచ్చి స్మెల్ పోయేస్తుంది. అప్పుడు మనం కడిగి పెట్టుకుని మునక్కాయలు వేసుకోవాలి. ఇంకేం లేదు, ఒక 2 మినిట్స్ అలా కలుపుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. తర్వాత మనం ఈ నానబెట్టుకున్న చింతపండు కొంచెం దాంట్లో వేసుకోవాలి. వేసుకున్నాం కదా, ఇన్ని కరెక్ట్గా సరిపోయినాయండి. నేను ఇంకొంచెం వాటర్ వేస్తున్నాను, గట్టిగా ఉంటే మా పిల్లలు తింటారు. లిడ్ పెట్టి 1 విజిల్. ఓకే, చూడండి రైస్ అయిపోయింది. పక్కన పెట్టేసాను.